సింహరాశి వారికి జనవరి నెల మొదటి వారంలో నమ్మలేని మార్పులు. వీరి జీవిత రహస్యం బయటపడబోతోంది. మీరు ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి. సింహరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? జనవరి నెల మొదటి వారంలో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి? వీరి జీవిత రహస్యం ఏమిటి? అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సింహరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. సింహరాశికి చెందినటువంటి వారి బంధుమిత్రులతో చాలా సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల సలహాలు ఉపకరిస్తాయి. స్థిరమైన ఆలోచనలు మీకు చక్కటి ఫలితాలను ఇస్తాయి. గణపతి అష్టోత్తర శతనామావళి చదవడం చాలా మేలు. కాలం మిశ్రమంగా ఉంటుంది. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు చాలా సత్ఫలితాలను అందిస్తాయి. వ్యక్తిత్వంలో వచ్చే మార్పులు మీకు చాలా గౌరవాన్ని తీసుకువస్తాయి. వ్యాపార పరంగా శ్రమకు తగిన ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యులను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. గ్రహ దోషాలను అధిగమించేందుకు ఆధ్యాత్మిక సాధనం దోహదం చేస్తుంది. అనుకున్న పనులను సమయానికి పూర్తి చేయాలి. నవగ్రహ శ్లోకాలు చదువుకున్న వీరికి అంతా కూడా మేలే జరుగుతుంది అని చెప్పడంలో సందేహం అసలు లేదండి. ఈ సింహరాశికి చెందినటువంటి వారికి వీరి జీవితంలో వీరు ఏ విధమైన మార్పులు అనేవి చూడబోతున్నారో మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. సింహరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం బంధుమిత్రులతో చాలా సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల సలహాలు మీకు అన్ని విధాలుగా కూడా ఉపకరిస్తాయి. మీ జీవితం ఊహించని రీతిలో మారుతుంది. అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. కానీ కొన్ని విషయాల్లో కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తోంది. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1 పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. ముఖ్యంగా సింహరాశి విద్యార్థులకి సమయం చాలా కష్టాలు అనేవి ఉండబోతూ ఉన్నాయి. వీసా పెట్టిన వాళ్ళకి వీసా రిజెక్ట్ అవ్వడం కానీ, ఉత్తీర్ణత శాతం తగ్గడం కానీ, బ్యాక్లాగ్స్ వంటివి కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్లలో ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంట్లో మానసికంగా టార్చర్ అనేది ఉంటుంది. ఇక విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగం రాకపోవడం, అక్కడ కష్టాలు పడడం వంటివి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పేపర్స్ విషయంలో మీకు ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే అవకాశం కనిపిస్తుంది. అటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ కారణంగా వాళ్ళు తిరిగి సొంత దేశం రావాల్సి వచ్చినట్లయితే కనిపిస్తుంది. ఇక ఉద్యోగుల గురించి చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఏమాత్రం కూడా వీరికి అనుకూలంగానే ఉంటుంది. వీరు అనుకున్న చోటికి ట్రాన్స్ఫర్ అవుతుంది. వీరు ఉన్నత పదవులు పొందే అవకాశం కూడా వీరి జీవితంలో కనిపిస్తుంది. ఈ సింహరాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అంతా కూడా చాలా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది. మీరు జీవితంలో ఊహించలేనటువంటి పెను మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు. మీ జీవితం ఊహించని రీతిలో మారబోతూ ఉంది. అసలు మీరు నమ్మలేని విధంగా మీ జీవితం అనేది వెళ్ళబోతూ ఉందండి. ఈ సమయంలో మీకు ఏదైనా సరే కోర్టు కేసులు కానీ ఇతరత్ర సమస్యలతో కానీ బాధపడుతూ ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో అన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. అంతేకాదు మీ జీవితంలో ఆనందం వస్తుంది. ఏడాది ఆర్థిక సంక్షోభం అనేది ఉండదు. స్టాక్ మార్కెట్ లేదా లాటరీలలో పెట్టుబడి పెట్టేవారు ప్రారంభ నెలలో విపరీతమైన లాభాలు పొందుతారు. మార్చి నెల 2025 నుండి శని సింహరాశి యొక్క 8వ ఇంటి గుండా వెళుతుంది. జనవరి నుండి మార్చి వరకు మీ జీవితంలో మంచి నెలలు ఉంటాయి. అయితే మార్చిలో 8వ ఇంటి నుండి శని సంచారం బాధాకరమైన ఫలితాలను తెస్తుంది. మీ యొక్క వైవాహిక జీవితంలో చాలా హెచ్చుతగ్గులనే ఉంటాయి. మీ యొక్క వ్యాపారంలో ఆకస్మిక క్షీణత అనేది ఉంటుంది మరియు మీరు ఆర్థిక నష్టాలను కూడా చూస్తారు. మీరు
వ్యాపారంలో భారీ నష్టాలను ఎదుర్కొంటారు. మీ పనులలో ఆటంకాలు ఎదురవ్వచ్చు, మీరు జాగ్రత్తగా ఉండాలి. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కూడా మీకు చాలా ఖర్చు అయితే అవుతుంది. అక్టోబర్ నెల 2025 నుండి కూడా మీ జీవితం ఊహించని రీతిలో మారుతుంది. మీరు ఊహించని ఫలితాలు అయితే మీకు ఇప్పుడైతే చోటు చేసుకుంటాయండి. ప్రతిరోజు కూడా సూర్యుడిని పూజించండి మరియు సూర్యోదయ సమయంలో రాగి పాత్ర నుండి సూర్యునికి నీటిని సమర్పించండి. ఆదివారం రోజున ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. ఎవరితోనూ కూడా మీరు అసలు వాదించకూడదు. ఈ సింహరాశి వారికి ఈ సమయం మీ పేరు ప్రతిష్టలు సంఘంలో పెరుగుతాయి. మీరు మీ యొక్క స్నేహితుల సహాయంతో డబ్బు విపరీతంగా సంపాదించే అవకాశాలను పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. మీరు మీ యొక్క సీనియర్లలో గుర్తించబడతారు. ఇది మీకు చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది మరియు మీరు మంచి మొత్తాన్ని సంపాదిస్తారు. ఇది మీ యొక్క స్థాయిని పెంచుతుంది. 8వ ఇంటి గుండా సంచారం చేస్తాడు కనుక ఇది మీ యొక్క ఆర్థిక జీవితంలో ఆటంకాలు అనేవి సృష్టించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు లావాదేవీలు చేయడంలో జాగ్రత్తగా ఉంటే మేలు. డబ్బు సంపాదనలో చాలా కష్టపడాల్సి వస్తుంది. మీ కెరియర్లో స్థిరత్వం కూడా ఉండదు. మీరు మీ పనిపైన దృష్టి పెట్టాలి, లేకపోతే మీరు బాధింపబడవచ్చు. మీరు మీ యొక్క శత్రువులకు కూడా చాలా దూరంగా ఉండాలి. డబ్బుకు సంబంధించిన విషయాలు మీ యొక్క భాగస్వామ్యతగా విశ్వసించవచ్చు. మీరు మోసపోవచ్చు. స్టాక్ మార్కెట్లలో డబ్బును పెట్టుబడి పెట్టే ముందుగా చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే గ్రహాల స్థానం మీ యొక్క డబ్బును కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది కనుక జాగ్రత్త పడండి. అక్టోబర్ 2025 నుండి డిసెంబర్ 2025 వరకు కూడా గురుడు సింహరాశిలో 12వ ఇంటి గుండా సంచరిస్తాడు. ఈ కాలంలో మీ ఆదాయానికి అడ్డంకులు అయ్యే పరిస్థితులు అయితే సృష్టించవచ్చు. మీరు మీ యొక్క ఉద్యోగాన్ని మరియు మీ యొక్క వ్యాపారాన్ని కూడా కోల్పోవచ్చు. అకస్మాత్తుగా మీ యొక్క ఖర్చులు పెరగడం ప్రారంభమవుతుంది. మీ పొదుపు ఉండదు. ఆర్థిక సంక్షోభం ఆకస్మికంగా బయటపడవచ్చు. మీరు మీ యొక్క భవిష్యత్తు గురించి మీరు చాలా కష్టాన్ని కొనసాగిస్తే పరిస్థితి మరింత దిగజారదు. 2025 సంవత్సరం మీకు మిశ్రమ ఫలితాలను కూడా అందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదండి. ఈ రాశి వారు ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. ఈ సంవత్సరం ప్రారంభ నెలలు మీకు చాలా ఆరోగ్యపరంగా చాలా అవకాశాలు అయితే ఉంటాయి. గత సంవత్సరం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి సమస్యల నుండి కూడా మీరు ఈ సమయం బయటపడతారు. మీరు మానసికంగా ఆనందం మరియు శాంతిని కూడా అనుభవిస్తారు మరియు మంచి మరియు స్వచ్ఛమైనటువంటి ఆలోచనలు మీ మనసును చేర్చబడతాయి. మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీరు అద్భుతమైన ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు మరియు పూర్తి అంకిత భావంతో ప్రతిదీ కూడా చేస్తూ ఉంటారు. డబ్బుకు కొరత అనేదే ఉండదు. దీని కారణంగా మీ కుటుంబ సంబంధాలు అనేవి కూడా మెరుగుపడతాయి. మీ కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు కూడా జరిగే అవకాశం కూడా కనిపిస్తుందండి. చూశారు కదండి సింహరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.